వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ ఆపాలు వేసుకుందాం. ఆపాలకి పిండి నానిపోయింది. ఒక కప్పు మినపగుళ్ళు, కప్పున్నారేమో బియ్యం. ఇది రాత్రంతా బియ్యం పప్పు నానబెట్టుకుని మళ్ళీ ఒక 12 గంటల పిండి నానాలి. ఆపాలు వేసుకుందాం, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది పుట్టాల పప్పు చట్నీ, ఇదేమో అల్లం చట్నీ చేసుకుందాం. ముందు చట్నీలు చేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం పిండిలో. దీనికి సోడా కానీ మెంతులు ఏమీ అవసరం ఉండదు. అటుకులు కానీ మెంతులు కానీ ఏమీ అవసరం ఉండదు. మినప్పప్పు బియ్యంతో ఆపాలు చాలా టేస్ట్గా ఉంటాయి. భీమవరంలో ఆపాలు వేస్తారు, చట్నీ చాలా టేస్ట్గా చేస్తారు. ఒకసారి తింటే వదలరు, అంత టేస్ట్గా ఉంటాయి. మనం కూడా వేసుకుందామని నేను ట్రై చేస్తున్నాను. కమ్మగా ఉంటాయి, పుల్లగా కూడా ఉండవు. ఇవి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను. పెనం వేడెక్కింది, వేసుకుందాం. కాలేక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఒకసారి తిరగేసుకుందాం. కాలిపోయింది. ఇక ఓల్స్ ఎంత బాగా పడ్డాయో. ఓల్స్ పడ్డా పులుపు రాదు, కమ్మగా ఉంటుంది. ఆపా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ వేసుకున్నాం. మెత్తటి ఆపాలు రెడీ అయిపోయినాయి. ఇవి చల్లారినా కూడా మెత్తగానే ఉంటాయి, చాలా దూదుల్లా ఉంటాయి, పులుపు ఉండవు, చాలా టేస్ట్గా ఉంటాయి. అల్లం చట్నీలో ముంచుకున్న, శనగపప్పు చట్నీలో ముంచుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.